మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం బొగ్గగూడెం గ్రామంలో నవనందుల పుష్పలత ఘన విజయం సాధించి సర్పంచ్కు ఎన్నికయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి స్థానిక ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో విజయం సాధించారని తెలిపారు. విజయానికి కారణంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, కాశీపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నవానందుల పుష్పలత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. పేదలందరూ నన్ను అందరూ గెలిపించుకున్న మా ప్రజలందరికీ నమస్కారం. మాకొక్క విషయం ఏంటిదంటే, మా ఊరికి ఎంతమంది గెలిచినా ఏమీ పనులు చేస్తలేరు. మాకు ఊరికి కలవలు, మాకు ఈ పిల్లలకు బడి మంచిగా లేదు, గోడలు లేవు, గొండిండకు కాసి ఉంటుంది, అన్ని చుట్టూరు పరాటి కూడా వచ్చింది. మాకు వచ్చిన పనులన్నీ అటే వెనకకే మారిపోకట. మాకు కాలువలు లేవు, మాకు గుడ్డోళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు పింఛన్ లేదు. 5 ఏళ్ళ పంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కానీ మా పేదోళ్ళకు ఏమి పనులు చేయలేదు. గుంటోళ్ళు అందరూ మంచాల పడి ఏడుస్తారు. నీళ్ళల్లో ఉన్నా కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు నన్ను గెలిపించినందుకు అందరికీ పనులు చేస్తానని నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నా బుగ్గగూడెం గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి నా తరఫు నుంచి వెళ్ళి సర్పంచ్ని గెలిపించుకున్నా, ఉప సర్పంచ్ని గెలిపించుకున్నా. ఎమ్మెల్యే సార్ మాకు టికెట్ ఇచ్చి ప్రదీప్ బాగా మాకు సపోర్ట్ చేశారు. రత్నం ప్రదీప్ మన మండల ప్రెసిడెంటు. మాకు 126 ఇండ్లు ఇచ్చాడు, ఇందిరమ్మ ఇండ్లు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఇక ముందు కూడా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ డిసెంబర్ 14వ తారీఖు నాడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా బుగ్గగూడెం గ్రామ పంచాయతీ నుండి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేసి ఇక్కడ 248 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గెలవడం జరిగింది. మరి 5 వార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది. ప్రజలందరూ మాకు ఈరోజు కొత్తగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని గెలిపిస్తే మేము రోడ్లు, నాళీలు, మాకు ఇంకా మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపిస్తారనే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రజలందరికీ ఈరోజు మమ్మల్ని గెలిపించినందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.